హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్ నియోజకవర్గంలో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తుంటాయి. 2021లో ఇక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికతో తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్ పేరు మొత్తం మారుమోగింది. సో బీఆర్ఎస్ నుంచి అప్పుడు ఈటెల రాజేందర్ సస్పెండ్ అయ్యారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి అక్కడ పోటీ చేయడం, తీవ్ర ఉత్కంఠ పరిణామాల మధ్య గెలవడం, ఇవన్నీ కూడా అప్పట్లో సంచలనంగా మారినాయి. అయితే 2023లో అక్కడ కథ మారింది. ఇక్కడ గత ఎన్నికల్లో 80.62% ఓటింగ్ నమోదైంది ఆ నియోజకవర్గం వ్యాప్తంగా. అయితే దాంట్లో పాడి కౌశిక్ రెడ్డి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే 38.38. సో 38.38% పాడి కౌశిక్ రెడ్డికి వచ్చాయి. 62,716 ఓట్లు ఈటెల రాజేందర్ పొందితే 79,589 ఓట్లు పాడి కౌశిక్ రెడ్డి పొందారు. ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ ఏంటంటే 16,873 ఓట్లతోటి ఈటెల రాజేందర్ పైన విజయం సాధించారు. సో ఒక సీనియర్ పాలిటీషియన్ పైన విజయం సాధించారు. బట్ తర్వాత నియోజకవర్గ ప్రజల్లో ఆయన గ్రాఫ్ పెంచుకున్నారా లేదా, నియోజకవర్గ ప్రజలు పాడి కౌశిక్ రెడ్డి పనితీరు గురించి ఏం చెప్పారు, సో ఆయనకు సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఏంటి బిగ్ టీవీ సర్వేలో తెలిసాయో చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉంటాడు అన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ మాత్రం ఉంది. తర్వాత సెగ్మెంట్లోని అన్ని ప్రాంతాలకు కూడా సందర్శన, అంటే మొత్తం నియోజకవర్గం పైన పట్టుంది, అన్ని ప్రాంతాలకు కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు అనేది ఒక పేరుంది. పార్టీ సమావేశాలు కార్యక్రమాల్లో కీ రోల్ పోషిస్తారు పాడి కౌశిక్ రెడ్డి అనేది. తర్వాత శుభకార్యాలకు హాజరై జనంతో సత్సంబంధాలు నెరుపుతూ ఉంటారనేది కూడా ఒక ప్లస్ పాయింట్స్ కనిపిస్తుంది. సో అంటే సహజంగా ఒక యువకుడు కాబట్టి ఎక్కువగా యూత్తో కనెక్ట్ అయ్యే విధంగా ఆయన వ్యవహరిస్తుంటారనేది కూడా పాజిటివ్ పాయింట్స్ ఉంది, ప్లస్ పాయింట్స్ ఉంది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో పాడి కౌశిక్ రెడ్డి పైన తెలిసినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి, పెద్దగా కనిపించని అభివృద్ధి కార్యక్రమాలు. కానీ ఇంతవరకు 19 మంత్స్ అయింది కానీ ఎక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మాత్రం పెద్దగా కనిపించట్లేవని జనం అనుకుంటున్నారు. అధికారిక సమావేశాల్లో దురుసుగా ప్రవర్తిస్తుంటారు. సో అనేక సార్లు ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, చేస్తున్నటువంటి కొన్ని చేష్టలు కావచ్చు కొంచెం కాంట్రవర్సీగా ఉంటాయి. అధికారిక సమావేశాలు దురుసుగా ప్రవర్తిస్తారని కంప్లైంట్ ఉంది. దుర్భాషలు వాడారన్న కారణంతో గతంలో అరెస్ట్ కూడా అయ్యారు. సో ఇవన్నీ కూడా జనం దగ్గర నుంచి ఒక మైనస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తోటి ఘర్షణతో ఆ వివాదం, అంటే ఎక్కువగా వివాదాల్లో ఉంటారు అన్నటువంటి ఒక నెగిటివ్ పెంచుకుంటున్నారు. ప్రజలు క్యాడర్ పైన అప్పుడప్పుడు చాలా కోపంగా ప్రవర్తిస్తుంటారనేది ఒక కంప్లైంట్ ఉంది. తర్వాత నిరసనల్లోనే యాక్టివ్, అభివృద్ధిలో ఇన్యాక్టివ్. నిరసన కార్యక్రమం ఉంది అంటే అక్కడ పాడి కౌశిక్ రెడ్డి చాలా ఎక్కువగా యాక్టివ్ ఉంటారు, కానీ అభివృద్ధి చేయడంలో మాత్రం అంత యాక్టివ్ కనిపించట్లేదు, ఇన్యాక్టివ్గా ఉంటారు అని హుజూరాబాద్ జనం చెప్తున్నటువంటి మైనస్ పాయింట్. సో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి. సో మరి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, జనం కోరుకుంటుంది ఏంటి? అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్లను కంప్లీట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రవాణా అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా అవసరం కాబట్టి దాన్ని కంప్లీట్ చేయాలనేది జనం కోరుకుంటున్నారు. గ్రామాల మధ్య లింక్ రోడ్లు పూర్తి చేయాలి. తర్వాత వర్షాకాలంలో రోడ్ల దుస్థితిని మార్చాలి. వీటిపైన కంపల్సరీ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో రవాణా బాగుంటేనే డెవలప్మెంట్కి చాలా ఎక్కువగా స్కోప్ ఉంటుంది. కాబట్టి నియోజకవర్గంలో 60% సీసీ రోడ్లు పూర్తయినాయి ఇప్పటిదాకా, కానీ తర్వాత వాటిపైన దృష్టి సారించట్లేరు అని, సీసీ రోడ్లు వేగంగా పూర్తి చేయాలనేది జనం కోరుకుంటున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా మెరుగుపరచాలి, అంటే మంచినీళ్ళు ప్రజలకు అందించగలిగితేనే వాళ్ళకు కూడా సురక్షిత మంచినీళ్ళు అందించినటువంటి ఒక పేరు కూడా ఉంటుంది. సో మిషన్ భగీరథ నీటి సరఫరా మెరుగుపరచాలనేది జనం కోరుకుంటున్నారు ప్రధానంగా. సో హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీ సర్వేలో ఇచ్చినటువంటి స్కోర్ ఎంతో చూద్దాం. ఈ స్కోర్ చూస్తున్నాం మనం. అనుకూలంగా 44%, వ్యతిరేకం 32%, తటస్థం 24%. సో ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే కనుక అనుకూలం ఓకే, పర్వాలేదు, 44% అనుకూలంగానే ఇప్పటికి కూడా ఉన్నారు. సో వ్యతిరేకత కూడా దాదాపుగా ఎక్కువగానే కనిపిస్తుంది. బట్ ఈవెన్ ఓకే, తటస్థం అయితే 24%. కాబట్టి సో అనుకూలం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దీన్ని మరింతగా జనం కోరుకుంటుంది, చేసి మెరుగుపడితేనే ఒక మళ్ళీ జనంలో ఉండగలుగుతారు. కానీ ఈలోపు వ్యతిరేకత కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు బిగ్ టీవీ సర్వేలో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి స్కోర్. మీ స్కోర్ అనుకూలం 44%.